హాయ్ అండి, ఇది పాపికొండలు బోటింగ్ ఇప్పుడే ఎక్కుతున్నాం. పాపికొండలు బోటింగ్ వచ్చేది సార్, నా టాపిక్ వచ్చాయి గురుగారు వీడియో చేస్తారు. జాగ్రత్త. 29 మెంబర్స్ బ్యాచ్. ఓకే, రైలింగ్ సపోర్ట్ తీసుకు బ్యాక్ సైడ్ వచ్చే టెప్స్ ఉంటాయి, టాప్ పైకి రావచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ టచబుల్ ఇవ్వండి. ఓ మై గాడ్, ఏమైంది నగరానికి? ఓకే ఓకే సాయి పాట ఒకసారి మీ బ్యాచ్ మొత్తం ఎక్కడ దాకా కూర్చున్నారు ఒకసారి ఒక్కసారి కౌంట్ చేయమన్నారు. देख सकते हैं पूरा। हाँ आप उसको भी मान लेता एक नहबत में इतने दिन से नहीं करता हूँ। जूम गेम सभी आता है इसमें, फोटो गिटो सभी मारता हूँ। जैसे तुम चाहे आगे लाइन खड़े तुम आते हो दिमाग फिर लाइन का ऐसा आड़े नहीं आता भाई। क्या ऐसा ऐसा निकालना है, आड़े आना कहता ऐसा नहीं आता, ऐसा नहीं आता, नहीं पूरा हाँ पूरा लांग का ఏం మాట్లాడినా డిస్టర్బ్ లేకుండా మాట్లాడచ్చు. మైక్ డిస్టర్బ్ లేకుండా ఉంటే సపోర్ట్ చేస్తూ బ్యాక్ సైడ్ అని స్టెప్స్ ఉంటాయి, టాపిక్ వెళ్ళొచ్చు. బాబు బో స్టాప్ రావణ ఎక్కడ ఉన్నావమ్మా? సరే ఎక్కడికి రావచ్చు అక్కడ చెప్పరా వాళ్ళు కొద్దిగా అలా వచ్చాడు బే అక్కడ ఎదురు గేట్ కూడా ఉండి ఒకసారి. ఓకే సార్, లాంగ్ లో సాయి బాలాజీ బోర్డు టికెట్ తీసుకున్న గెస్ట్ ఒకసారి హ్యాండ్ రైజ్ చేయండి. సో బ్రేక్ పని చేసే పందిరి దగ్గర సార్ గురుగారు మరి కానీ చెప్పండి సార్ మౌతులు ఏ కార్యక్రమం చేసినా ఎంజాయ్ చేసినా క్రమశిక్షణతో చేద్దాం. మన వల్ల ఎవరికి ఇబ్బంది కలగకుండా ఎవరు సైలెంట్గా ఉండొద్దు, అందరూ కార్యక్రమంలో పాల్గొనాలి. మహిళలు పురుషులు అందరూ కూడా మరి ఈ పూట మనం బాగా ఎంజాయ్ చేసి మొత్తం చెమటలను కార్చుకొని, ఎందుకంటే నాకు తెలియదు ఇది ఏసీ అన్నారు, మరి ఎవరికి బూసి ఏంది ఇది అయినా సరే మనం ఎంజాయ్ చేయాల్సిందే. ఎండ ఉన్నా వాన ఉన్నా ఫుల్గా ఎంజాయ్ చేయాలి, తగ్గేదే లేదు. రేపు మనం వచ్చే జనవరిలో 40 మంది 2 బస్సులతో రావాలి. 40 ప్లస్ 80 మన మెంబర్షిప్ కూడా 80. ఓకే, థ్యాంక్ యూ ఫర్ ఆల్. దుర్గా మహిళా వాకర్స్ క్లబ్ మరియు లకారం వాకర్స్ క్లబ్ సభ్యులందరికీ ఈ పాపికొండల టూర్ వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా వెల్కమ్ టు పాపికొండలు సాయి బాలాజీ బోట్. ఓకే, థ్యాంక్ యూ. ఏసీ లేదు, కిందికి పోతారు. Sir, is last and final call. Sir, boat is going pop ahead. Sir, pop gonna boat ball there till faster avali. Last. Sir, Sai Balas boat guest sir hand raise cheyandi. అది రాదలాగా ఓన్లీ వీడియోనే. అప్పుడు స్క్రీన్ షాట్ తీసుకోవడం రాదు, వస్తుంది రాదు, వచ్చిందా? రాలేదు, ఫోటో వచ్చేస్తుంది ఆటోమేటిక్ వస్తుంది. సార్ రావాలి సాయి బాలా చెప్పనేవారు మీకు, నాకెంతో ఆనందాన్ని ఇస్తుంది సార్. ఓకే, అలాగే ఇక్కడుండి నేను ఏం మాట్లాడినా ఏం చేసినా మీరందరూ హ్యాపీగా సరదాగా నవ్వుకోవడానికి నేను చేసే చిన్న ప్రయత్నం ఈ పాపికొండల పేరు చెప్పగానే మీ లైఫ్లో ఒక చిన్న స్వీట్ మెమొరీ, అంతకుమించి చేయలేదు. అందరూ హ్యాపీగా ఎంజాయ్ చేయండి. డ్యాన్స్ మనం స్టార్ట్ అయ్యే ముందు ఒక చిన్న క్వశ్చన్ అండి, సరదా థింక్ చేయండి, చాలా ఈజీ. అందరూ మొబైల్స్ వాడుతున్నారా? సెల్ ఫోన్, ఓకే. సెల్ ఫోన్ సంబంధించిన క్వశ్చన్ అనమాట. సార్, ఎనీ మొబైల్ ఎనీ సిమ్ కార్డ్ SIM సిమ్, మన సిమ్ కార్డ్ని మన మాతృభాష తెలుగులో ఏమంటారు? సిమ్ముని తెలుగులో ఏమంటారు? నేను ఐడియా ఇక్కడ సిగ్నల్ లేదు, అందుకే క్వశ్చన్ అడిగారు. చరవాణి అంటే తెలుగులో ఫోను, సిమ్ముని తెలుగులో ఏమంటారు? ఆధార్ కార్డు ఇచ్చి సిమ్ తీసుకున్నారా? వెరీ అడగలేదండి అక్కడ షాప్లోనే. ఇక నేనే చెప్తాను, మన మొబైల్లో సిమ్ కార్డ్ని
మన మాతృభాష తెలుగులో ఏమంటారంటే బ్రేక్ తర్వాత చెప్తారు, కంగారు పడకండి. ఈ లోపు మా బ్యాచ్ క్యాబ్ తీయండి. డాక్టర్ గారండి, మన గారు పోలీసులైనా ఏం కాదు, ఇక్కడ మేం కదా డాక్టర్ గారండి. అబ్బా ఏంటమ్మా ఉందేంటి మసాలా కంగారు కండి. ఓకే సార్, ఒక్కసారి మీరు ఇద్దరు కలిసి గురుగారు తీసేయండి. మాస్క్ పెట్టుకున్నారు ఏంటండి? ఒక్కసారి హాయ్ ఫ్రెండ్స్, వెరీ గుడ్, వెల్కమ్ సార్, వెల్కమ్ మ్యామ్. అందరు హ్యాపీ హ్యాపీ, వెరీ గుడ్ సార్. ముందుగా సార్ మీ పేరు, మీరు ఎక్కడి నుంచి వచ్చారు, మీరు ఏం చేస్తారని ఒకసారి మీరు వాళ్ళతో పరిచయం చేసుకోండి సార్, ఎందుకంటే వేరే గెస్ట్లు ఉన్నాయి ఇక్కడ, అందరూ మన ఫ్యామిలీ మెంబర్సే. ఓకే హలో మిత్రులారా, నమస్తే. మేము ఖమ్మం నుంచి వచ్చాము. మేము ఖమ్మంకి వచ్చి 3 ఏళ్ళు అవుతుంది. అంతకుముందు కరీంనగర్ డిస్టిక్లో ఉన్న వాళ్ళం. ఇక్కడ రీసెంట్గా వచ్చాము. ఇప్పుడు ప్రస్తుతం మనం ఈ వాకర్స్ క్లబ్ నుంచి లకారం వాకర్స్ క్లబ్ తరఫున ఇక్కడికి వచ్చాము. మెయిన్గా మా సారు డిపిసి రావు ఆ కారులో వచ్చాము మేము. వారి కోఆపరేషన్ తోటి ఇంతవరకు వచ్చాము. అది సరదాగా ఉంది, చాలా సరదాగా ఉంది. ఎప్పటి నుంచో అనుకుంటున్నాము పాపికొండలు పోవాలని, కానీ ఇప్పుడు అవకాశం వచ్చింది మాకు, చాలా సంతోషం. ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ మ్యామ్. వెల్కమ్ మ్యామ్. మీ పేరు మ్యామ్? నా పేరు పద్మలత. నేను ఖమ్మంలో ఉంటాము. మేము ఇక్కడ మమతా కాలేజ్ వెనుక ఉంటాము. వాకర్ క్లబ్ నుంచి మేము వచ్చామండి. మా వారు వాకర్ క్లబ్ లో ఉంటారు, నేను మెంబర్ గా ఉంటారు. నేను మాత్రం సార్ గారికి. ఓకే సార్, మిమ్మల్ని ఒక చిన్న క్వశ్చన్ అడుగుతున్నాను చిలిపిగా. ఆ క్వశ్చన్ కరెక్ట్గా ఆన్సర్ చెప్పాలి, ఓకేనా? అడగొచ్చా అండి డాక్టర్ గారు? వెరీ గుడ్. క్వశ్చన్ ఏంటంటే కొద్దిగా దూరంగా ఉండి అడుగుతాను. సరే, పెళ్ళైన 54 సంవత్సరాల్లోని మేడం గారు మిమ్మల్ని ఎప్పుడైనా ఒక్కసారి కానీ కొట్టారండి? చెప్పండి సార్. ఎప్పుడు కొట్టలేదండి, కొట్టిన మాత్రం చెప్పుకుంటారు కానీ నేను మాత్రం చెప్పుకుంటున్నా. మేడం గారు మీరు చెప్పండి, మీకు బాగా ప్రేమ కలిగితే ఇంటి దగ్గర ఎవరు లేనప్పుడు సార్ గారిని స్వీట్ గా ఏమని పిలుస్తారండి?
రాజా అని పిలుస్తారట. ఏ రాజా ఎక్కడ రావా అని పిలుస్తారట. ఓకే, సార్ కొంచెం చక్కటి అవకాశం ఏంటంటే, సరే మొన్న సీతారాముల కళ్యాణం జరిగిందిగా, అందరూ చూసారండి? లైవ్ లో చూసారా? లేదు భద్రాచలం వచ్చారు కొంతమంది, ఎవరైనా వచ్చారు భద్రాచలం చూసారా? లైవ్ లో వచ్చినారు ఒక్కసారి. చక్కటి అవకాశం వచ్చింది. ఎవరి దగ్గర టవల్ ఉంటే రాబోతున్నారు సార్. ప్లీజ్ కమ్. అక్కడ మీరు సార్ గారి తరపున హ్యాండ్సమ్ బాయ్ పేరు సూపర్ సార్ మీరా సార్. ముందుగా మీ పేరు సార్? భోగి వెంకన్న గారు, సెక్రటరీ గారు. ఈ పాపికొండలు తీసుకొచ్చిన రాజారావు గారు, వసంతరావు గారికి ధన్యవాదాలు చెప్తాను. థ్యాంక్ యూ సార్. మీరు కూడా మీకు ఎవరో ఏదో చెప్పినట్టుంది. నేను లకారం క్లబ్ ప్రెసిడెంట్ ని, సెక్రటరీ ఇద్దరిని పిలిచానంటే మీ ఏదో జరుగుతుంది ఇక్కడ అనుమానం వస్తాను సార్. అది అన్ఎక్స్పెక్టెడ్ గా జరిగింది. ఓకే ఓకే, మిత్రులందరూ ఒకరికొకరు సహకారంతో మరి ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే గారికి రాజారావు గారు, వసంతరావు గారు, విమల్, వెంకన్న, ఇట్లా ఎవరైతే ముందుగా వచ్చి మంచి ప్రోగ్రామ్ తీసుకున్నందుకు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు వాకర్ క్లబ్ తరపున. థ్యాంక్ యూ సార్. పెళ్లి పెద్దలు కాబట్టి పెళ్లి పెద్ద టవల్ టవల్ వెరీ గుడ్ సార్. టవల్ ఉంది కాబట్టి పంపించమ్మా. ఫాస్ట్గా ఉండాలి మన దగ్గర. సరే, టెంపుల్ దగ్గర తెచ్చిన అక్షంతరాలు అనమాట, కొన్ని తీసుకోండి సార్. మీరే గురుగారు మీరు కొన్ని పట్టుకోండి. మా పెళ్లి పెద్ద గారు, ఈ పెళ్లి పెద్ద గారు కొన్ని. సరే, వాళ్ళు వెనక్కి వెళ్ళండి సార్. అందరి దగ్గరికి అక్షంతలు వస్తాయి. అక్షంతలు ఎప్పుడు వేయాలని చెప్తాను. వీళ్ళకంటే చిన్నవాళ్ళు ఉంటే వాళ్ళ ఆశీర్వాదం తీసుకోండి. వీళ్ళకంటే చాలా అదృష్టం ఉండాలి. అది కూడా టెంపుల్ దగ్గర తెచ్చిన అక్షంతలు అనమాట. అవన్నీ కూడా ఇక ప్రతి ఒక్కరు తీసుకొని ఎప్పుడు వేయాలని అక్షంతలు చెప్తాను. అందరూ తీసుకోండి సార్. చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు అందరూ తీసుకుని, చిన్నవాళ్ళు అంటే వాళ్ళు ఆశీర్వదించండి. ఓకే, నేను ఎప్పుడు అక్షంతలు వేయాలని చెప్తాను. బోట్లో వరకు వేయాలి రాదా? ఈజీ వెళ్ళొచ్చా? వెరీ గుడ్.
కొత్త జీవితం. అరుంధతి మరి మేము ఎప్పుడు వేయాలి? చూసుకుంటారా టైం ఉందా? ఒకసారి ఆగండి సార్ కూర్చోండి మీరు అటువైపు కూర్చోండి మ్యామ్ సార్ ఇటువైపు కూర్చోండి సార్ ఇటువైపు సార్ అందరు అక్షరాలు తీసుకున్నారా సార్ మేడం గారు వచ్చారా సింగిల్కి వచ్చారా సో మీ మేడం గారు వచ్చారండి మేడం గారు ఒకసారి ఇక్కడ పిలవండి సార్ మేడం గారు వస్తున్నారు, రెడీగా ఉన్నారు మేడం. ఒకసారి గట్టిగా క్లాప్స్ చూడరా అక్షరాలు తీసుకున్నారు అందరూ కూడా స్టేజ్ మీదకి వచ్చి మనం ఆశీర్వదించాలి రండి స్టేజ్ మీదకి రండి వెరీ గుడ్ చూస్తాను రా నాకు కూడా ఓకే ఒక్క నిమిషం ఓకే సార్ అందరూ అక్షంతలు ఆశీర్వదించాలు వాళ్ళు కూడా కొంతమంది వీళ్ళకంటే చిన్న వాళ్ళు ఆశీర్వాదం తీసుకున్నారు నాకు నచ్చింది నిజంగా ఈ మ్యారేజ్ ఎలా ఉంది అన్నది మన సార్ గారు చెప్తారట సార్ అందరికీ నమస్కారం నా పేరు డాక్టర్ డి పూర్ణచంద్రరావు డిపిసి రావు వాకర్స్ అసోసియేషన్లో కూడా మెంబర్ని అండ్ డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ని ఇక్కడ మన ముందు ఇంతమంది జతలు ఉన్నారు అందులో మురళి గారు పద్మలత గారు వారికి అదృష్టం వరించింది 72లో వారి మ్యారేజ్ అయింది మళ్ళీ ఈరోజు పాపికొండల్లో మనందరి మధ్య వారు ఇంతమంది ఉన్నప్పటికీ వారికి అవకాశం దొరికింది నాకు 12 సంవత్సరాల క్రితం ఇక్కడ పాపికొండల్లో ఇదే విధంగా మా భార్యాభర్తలు ఇద్దరికి మా ఇద్దరికి ఇలానే పెళ్లి జరిగించడం జరిగింది అది గుర్తొచ్చింది ఇప్పుడు అందుకని చెప్పడం జరుగుతుంది 12 సంవత్సరాల క్రితం ఇక్కడే బోట్లో మా ఇద్దరికి పెళ్లి చేస్తుంది నాది కూడా 56 సంవత్సరాలు నా పెళ్ళి నా మ్యారేజ్ 71 ఇది 72 1 ఇయర్ గ్యాప్ 56 సంవత్సరాలు అది 55 సంవత్సరాలు సో ఇంత లాంగ్ రన్ లో 55 సంవత్సరాలు జీవితం గడిచిందంటే చాలా సంతోషం ఇవాళ మ్యారేజ్ అయిన 5 ఏళ్లకో 6 ఏళ్లకో విడాకులు అవుతున్నాయి ఇవాళ వచ్చేసి జనరేషన్ అలా ఉంది వీళ్ళని చూసి నేర్చుకోవాల్సిందిగా యువకులను కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పాపికొండల యాజమాన్యం బోట్ యాజమాన్యం ధన్యవాదాలు చెబుతూ ముగిస్తున్నాను ఇప్పుడు పెళ్ళైంది వాళ్ళందరూ మనకి పార్టీ ఇస్తారు కూడా ఇదే బోట్ లో పెళ్లి చేశారు భారీగా ప్లస్ రెండోసారి రావటం ఇప్పుడు పెళ్లి పెద్ద కూడా ఉన్నందుకు చాలా ఆనందంగా ఉంది ధన్యవాదాలు గురుగారు పెళ్లి జరిగింది కదా ఇలా సంతోషంగా మీరు కలిసి ఉండాలని ఇక్కడ అందరి తరపున నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ మా వెళ్ళి కూర్చోండి సార్ మీరు ఉండండి మీరు ఆగండి సార్ మీతో పని ఉంది వెళ్ళండి పెళ్లి పెద్ద గారు మిమ్మల్ని తర్వాత పిలుస్తారండి వాళ్ళు ఉండండి అలాగే మీ 6 మెంబర్స్ అందరూ కూడా గట్టిగా హాయ్ చెప్పండి సార్ హాయ్
సార్ మీ 2 మెంబర్స్ వచ్చారండి, వచ్చారా? వెరీ గుడ్. సార్ మీ పేరు సార్? ఆర్కిటెక్ట్. ఓకే మ్యామ్. ఒక హౌస్ వైఫ్ జాబ్. భరతనాట్యం టీచర్ అండి. నేను డ్యాన్స్ చేస్తాను ఇక్కడ చేపిస్తాను, కంగారు పడకండి ఆగండి. ఓకేనా? సార్ మీ మ్యారేజ్ ఎన్ని ఇయర్స్ అవుతుంది? 24 ఇయర్స్. వా, ఒక్కసారి గట్టిగా క్లాస్ సార్. సార్ మీ మ్యారేజ్? 40. సార్ మీ మ్యారేజ్ 10 ఇయర్స్. ఓకే, వెరీ గుడ్. సార్ ఏం లేదు సార్, మా పెళ్లి కొడుకు గారు పెళ్లి కూతురు గారు చక్కగా కుర్చీలో ఎదురుబుదురుగా కూర్చున్నారు కదా, అలా కాకుండా మీరు టైటానిక్ మూవీ చూసారండి? చూసారా? టైటానిక్ మూవీ చూసారండి? మీరు మిడిల్లో. సార్ మీరు కూడా ఇక్కడ పట్టుకోండి, చూపించండి. బాగుంటా కదా, అలాగే పట్టుకోండి. ఓకే, జస్ట్ చూకండి. ఏం లేదండి, సార్లు మీరు ముగ్గురు కూడా మావని చూడండి, మెరస్ మీరు ముగ్గురు కూడా. సైడ్ పడేశారు. ఓకే ఓకే, లాస్ట్ థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు ఎప్పుడు నవ్వుతూ మేడం గారు సంతోషంగా నవ్విస్తూ పిల్ల పాపలతో కలకాలం కలుస్తున్నారని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. మా పెళ్లి పెద్ద గారు మీరే రండి. ఏం లేదండి, అక్కడి నుంచి అక్కడ మీరు ఏం కదా ఇలా జరగండి, ఇలా జరగండి, ఇంకొంచెం జరగండి, ఇంకొద్దిగా రేపైందా. ముందుగా వీళ్ళ పేర్లు కనుక్కుందాం. మేడం గారు మీ పేరు చెప్పండి అమ్మా. అంజలా జిలేబీ. జోకండి. ఓకే మేడం గారు మీ పేరు? మేడం పద్మ మేడం గారు, శ్వేత మేడం గారు, సరిత ఏంటి మేడం నవ్వుతున్నారు? శ్వేత మేడం గారు, సోనాలి బిందు మేడం గారు, మేడం గారు, లావణ్య మ్యామ్, రవలి మ్యామ్, జ్ఞానేశ్వరి మ్యామ్, మేరీ మేడం గారు, పద్మ మ్యామ్, లీలావతి మేడం. నవ్వుతున్నారే ఆల్రెడీ. ఇంటి దగ్గర వంట వచ్చండి మీకు? వంట వచ్చా? గంటే చెప్పండి. గాజులు అమ్ముకోవద్దండి.
మమ్మల్ని ఫాలో చేయండి, మరి ఎలా చేస్తే అలా చేయండి. ఓకే, ఒక్క నిమిషం ఒక్కసారి గట్టిగా క్లాస్ రెడీ. కేవలం ఒక 30 కుటుంబాలు మాత్రం గిరిజనుల వాళ్ళ జీవనాధారం కొనసాగిస్తూ ఉంటారు. సరే, విలేజ్ గేట్ రోడ్డువే కానీ, పవర్ సప్లై కానీ, వైద్య సదుపాయం కానీ లేనంటే ప్రాంతం. మరి అక్కడ గిరిజనులు ఎక్కడికైనా వెళ్ళాలి అనుకున్నా కానీ మనకి ఆ ఒడ్డు పక్కన చిన్న చిన్న మినీ బోట్లు కనిపిస్తున్నాయి, చూసారా? సరే, ఆ బోట్ల ద్వారానే వాళ్ళ జర్నీని ముందు కొనసాగిస్తూ ఉంటారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓకే, ఇప్పుడు మనం వెళ్ళే ప్లేస్ కూడా ఒక ప్రాంతం దగ్గర అక్కడ బోట్ ఆఫ్ చేస్తారండి. ఒక విలేజ్ దగ్గర మన బోట్ అక్కడ స్టాప్ అవుతుంది. అక్కడ ఒక శివాలయం టెంపుల్ ఉంటుంది, శివాలయం మందిర్. ఓకే, అక్కడ ఏముంటుంది, అక్కడ మీరు ఏం చేయాలన్నది కూడా కొన్ని నియమాలు, కొన్ని నిబంధనలు, కొన్ని కట్టుబాట్లు, కొన్ని ఆచారాలు ఉంటాయి. ఇక్కడ ప్రజలకి, ఇక్కడ ప్రజలు కూడా ఆ నియమాలు పాటిస్తున్నారు. ఇప్పుడు మన బోట్లో ఉన్న వాళ్ళందరూ కూడా చిన్నవారు కానీ పెద్దవారు కానీ ఆ నియమాలు పాటిస్తూ టెంపుల్ లోపలికి వెళ్ళాలి. వాటి గురించి కొద్ది టెంపుల్ దగ్గరికి వెళ్ళాక నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కంగారు, ఓకేనా? అలాగే ఇప్పటివరకు మేము చేసిన డ్యాన్స్ కానీ మా మాటల్లో కానీ ఏమైనా తప్పుంటే మమ్మల్ని మనస్ఫూర్తిగా క్షమించండి. జస్ట్ ఫన్, మేము చేసిన చిన్న ప్రయత్నం మీరు సరదాగా నవ్వుకోవడానికి, మీ లైఫ్లో చిన్న స్వీట్ మెమొరీ. ఓకే, ఎవరైనా బాధ పెట్టుంటే అట్ చేస్తుంటే మీరు చూడబోయిన పాపికలతో పెద్ద మంచి చేసుకొని ముగ్గురు చిన్నవాళ్ళని అందరిని కూడా మీరు మాటలతోని సరదాగా ఇలా డాన్స్ చేయించారు. మీరు ఉదయం బోట్ ఎక్కిన ప్లేస్ దగ్గరే మేము కూడా అదే ప్లేస్లో బోట్ ఎక్కామండి. ఇక లాస్ట్ అండ్ ఫైనల్గా ఇక్కడ మేము ఒక 3 మెంబర్స్ బాయ్స్ ఉన్నాం, మీ అందరి గురించి 5 మెంబర్స్ బాయ్స్ ఉన్నాం. మీ అందరి గురించి ఒక సాంగ్ డాన్స్ చేస్తున్నాం. మరి ఈ సాంగ్ బాగా రావాలంటే మీరు అందరూ ఒక్కసారి ఆసిఫ్ బాయ్ రీమిక్స్ సాంగ్ ఇది. ఇందులో కొన్ని జెర్నాటిక్స్ ఉంటాయి. ఏదో మాకు తెలిసిన ఈ చిన్న ప్లేస్లోని
మనీ మాకు ఎంతో వాల్యుబుల్ సార్. చిన్నవారు కానీ పెద్దవారు కానీ సార్స్ అండ్ మైనర్స్ అండ్ బాయ్స్ అండ్ గర్ల్స్ అందరూ కూడా మనస్ఫూర్తిగా మేనేజ్ చేస్తారని కోరుకుంటున్నాం. సార్ సార్ గారు పిలుస్తున్నారు పెళ్లి పెద్ద ప్రసాద్. ఒక చిన్నవారు కానీ పెద్దవారు కానీ అందరూ మనస్ఫూర్తిగా మేనేజ్ చేస్తారని కోరుకుంటున్నాం.